నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు సార్? సార్, ఈ వారంలో ఎటువంటి కేసెస్ మీ వద్దకు వచ్చాయి? అంటే ప్రజల ఆదరణ అయితే పెరిగినట్టు కనిపిస్తోంది. ఏం చెప్పబోతున్నారు? ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, విపరీతమైన ప్రజల్లో. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్ కేసులు ప్రత్యక్షంగా ప్రజలకు తగ్గినాక చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం ఏర్పడదు. ఎందుకంటే ఇతర వైద్య విధానంలో మందులు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ పోయి ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. డయాలసిస్ చేసినా అది పూర్తిగా నయం కాక ఇప్పుడు ఒక్కొక్కరికి 14 ఉందనుకోండి సిరం క్రియాటిన్, వాళ్ళు డయాలసిస్ చేసినా ఇంకా 12 కాడనే ఉంటున్నారు. ఒక్కటి ఉండవలసింది 12 ఉంటే డేంజర్లో ఉన్నట్టే కదా. కాబట్టి డయాలసిస్ చేసిన వాళ్ళకు నయం లేక ఇబ్బందులు చాలా బాధలు పడుతున్నారు. మా దగ్గర మందులు వాడినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, నెల రోజులలోనే మార్పులు వస్తున్నాయి. ఒక 6 నెలలు సంవత్సరం కష్టపడితే కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా చాలామంది కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారు, కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుందా సార్ అని. పూర్తిగా నయమయ్యేది అనేది కాదు, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది కిడ్నీలన్నీ కూడా. మీరు ఒక్క నెల వాడి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుని ఇంకా తగ్గలేదని ఇట్లా డిప్రెస్ కావద్దు. అది ప్రతి నెలకు టెస్ట్ చేసుకునే అవసరం లేదు. మేము ఇచ్చిన మందుతో మీ బాడీలో చైతన్యం కనిపిస్తుంది, బాడీలో శక్తి కనిపిస్తుంది, యాక్టివిటీ కనిపిస్తుంటాయి. అదే డెవలప్మెంట్. మీ బాడీ మీకు చెప్తుంది నువ్వు మంచిగా అవుతున్నావా లేదా. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అది బయటకు వస్తాయి సిమ్టమ్స్. ఆ సిమ్టమ్సే మాకు చెప్పాలి. కానీ నిన్న మొన్న ఉన్నప్పటికీ ఇప్పుడు మందులు వాడినప్పటికీ ఏం తేడా ఉందంటే మంచిగా స్ట్రెంత్ అనిపిస్తుంది సార్, బాగా యాక్టివ్ అనిపిస్తున్నా, వాపులు తగ్గినాయి ఇట్లా చెప్పారంటే మీరు మందు లోపల పనిచేస్తున్నట్టే. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని రీడింగ్ ఎంత ఉందో చూద్దామని టెస్టులు చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ 3 ml బ్లడ్ గుంజడము, ఆ బ్లడ్ నష్టము, ఆ టెస్టులకు పైసలు డబ్బులు వేస్ట్. మీకేమన్నా సమస్య అనిపిస్తే బాడీలోనే డిస్టర్బెన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. కానీ మందులను గ్యాప్ ఇవ్వకుండా మినిమం 6 months to 1 year వాడిన వాళ్ళందరికీ కూడా కిడ్నీలు మంచిగా నార్మల్కి వచ్చారు. ఇవాళ కూడా సిరం క్రియాటిన్ 8-10 ఉన్న వాళ్ళు ఇవాళ మందులు వాడినాక ఇలా పొద్దున ఓపీలో వచ్చినవాడు, సార్ నాకు ఒకటే వచ్చింది సార్, తగ్గిపోయింది, నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఇలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో ఎండి పట్టభద్రుడైన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని దానికి ఆల్టర్నేటివ్ వైద్యాన్ని హోమియోపతిని దానికి ప్రతిపక్షంగా ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అనేది మాకు డౌట్ వస్తున్నాయి. ఆ డౌట్ ప్రకారంగా ఆయన రాసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివితే ఆ అద్భుతాలు కనిపిస్తున్నాయి. సింగిల్ డోస్ నాలుక మీద వేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మన మందు సమస్య మీదకి పోతుందంటే అర్థం చేసుకోండి. హోమియోపతి మందులు ఎట్లా ప్రయోగం చేస్తాం? నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఇతర వైద్యంలో మందులు అవి మింగాలే, నీళ్లు తాగితే స్టమక్లో కరిగి రక్తంలో కలిసి పెయ్యంతా తిరుగుతుంది మందు. నీకు అవసరం ఉంది కిడ్నీకి అయితే ఉన్న అవయవాలకన్నిటికీ పోతుంది మందు పవర్. మరి ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ వాడడం వల్ల మన రక్తంలో ఈ యొక్క మలినాలు ఎక్కువ పెరిగిపోయి, ఈ గాఢత పెరిగిపోయి మన బాడీ అంతా తిరుగుతుంది మందులు. వాటి వల్లనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఎందుకు లేదంటే ఇది మందు నాలుక మీద చప్పరిస్తే డైరెక్ట్ బ్రెయిన్ నుంచి సమస్య కడిగిపోతుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇంకో అనుమానం ఉంటుండే, ఈ హోమియోపతి వాడుకుంటే అలోపతి మందులు వాడొచ్చు ఎందుకంటావా? అలోపతి మందులేమో రక్తంలో వస్తుంటాయి, మా మందులు రక్తంలో కలవాయి, డైరెక్ట్ బ్రెయిన్ నుంచే సమస్య కడిగిపోతుంది. కాబట్టి అలోపతి మందు హోమియోపతి మందులు రెండు కలుసుకోవు కాబట్టి రియాక్షన్ ఉండదు, ఆ మందులను ఏం డిస్టర్బ్ చేయదు. కాబట్టి శామ్యూల్ హనీమాన్ గారు 250 ఏళ్ళ కింద అతనే వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు జర్మనీ దేశస్థుడు.
హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినటువంటి మూల పురుషుడు 1796 సంవత్సరంలో ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి అలోపతి సిద్ధాంతాలు వదిలిపెట్టి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు మలేరియా అనే జబ్బు విపరీతంగా వచ్చి ప్రజలను చాలామంది చనిపోయేవాళ్ళు. అలాంటి టైంలో మలేరియాకు మొట్టమొదటి మందు కనిపెట్టింది ఇతనే. దాని నుంచి ప్రజల్లో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితే ఈ వైద్య సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళకు వేరే డాక్టర్లకు తెలిసి వీడు ఈ వైద్యం కనిపెట్టిండనుకో మన కార్పొరేట్ హాస్పిటళ్ళు, మన కంపెనీలు, మన ఫ్యాక్టరీలు అన్నీ బోల్గా పడతాయి. ఈయన మీద దౌర్జన్యాలు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే జర్మనీ నుంచి ఫ్రాన్స్కు బతకబోయిండు. మళ్ళీ ఫ్రాన్స్లో ఆయన ఉద్యమం తయారు చేసిండు. ప్రజలారా, ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని ప్రజలకు రాకుండా, ప్రజలకు అందకుండా, సామాన్య ప్రజలకు అర్థం కాకుండా చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం, తింటున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాగానే 10 మందిని తొలుకొని వస్తారు వాళ్ళ ఊరిలో ఒక్క పేషెంట్ తయారైతే ఊరిలో మొత్తం ఉద్యమం వస్తుంది. ఊరంతా తెలిసిపోతుంది హోమియోపతి గురించి. ఈ విధంగా మనం అందరం కూడా ఈ వైద్య విధానాన్ని ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు. డోసు పడితేనే కరెంటులాగా పాస్ అవుతుంది బాడీకి. వ్యాధి ఏదైనా ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా వితిన్ 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పినా ఆ చెప్పిన ప్రకారంగా ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, వాళ్ళు అనుభవాలు చెప్తుర్రు. మీరు కూడా ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఏం పేరు? శ్రీరామ్ నగేష్. శ్రీరామ్ నగేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అది బండమైసమ్మ నియర్ ఇందిరా పార్క్. బండమైసమ్మ నియర్ ఇందిరా పార్క్లో వచ్చిన. ఏం బాధ అనేది? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినావు. ఎంత ఉండే క్రియాటినిట్కి వచ్చినప్పుడు? 5.3, 5.4, 5.3, 5.5 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు. ఇది 3 నెలలు అయిపోయింది. 4వ విజిట్. 4వ విజిట్. ఇప్పుడు ఎట్లుంది? 1.3. 1.3 నార్మల్కి వచ్చేసింది. ఇంతే ఉండాలి ఇక, అది అక్కడనే ఉండాలి ఇక. అంతకంటే పెరగొద్దు, తగ్గొద్దు. తగ్గినా మంచిదే కానీ ఇంకా పెరగొద్దు ఇక. ఓకేనా? ఇగో ఇట్లా పచ్చం చేసి మంచిగా వాడినావు. ఏమేమి పచ్చం చేసినావు చెప్పు. అది మన పులుపు, అది మన అది ఆయిల్, మసాలాలు, పులుపు, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ బంద్ చేసినందుకు ఇప్పుడు తగ్గింది. మంచిగా పచ్చం చేసినావు, మందులు వాడినావు. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఇగో ఈ మనిషి ఇప్పుడు వచ్చిన ఈయన బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు. బెంగళూరులో వేరే హోమియోపతి వాడినా తక్కువ కాలేదంట. మన మాట మన ప్రోగ్రామ్ చూసి ఇగో బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు. ఏడికి వెళ్ళి వచ్చినావు? బెంగళూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. ఎంత ఉంది సిరమ్ క్రియాటిన్? 10.8. 10.8. మరి బయట ఎక్కడ వాడినావు ఇంతకుముందు? అక్కడ సోలాపూర్. హోమియోపతి. హోమియోపతి సోలాపూర్లో వాడినా తగ్గలేదు. ఇంకెక్కడ? బెంగళూరులో కేఆర్పురం. బెంగళూరులో హోమియోపతి వాడినా తగ్గలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చినావు హైదరాబాద్కు. ఈడ మంచిగా అవుతుంది. ఎక్కడైనా ఫెయిల్ అయింది హోమియోపతి అంటే హోమియోపతి తప్పు కాదు, అక్కడ డాక్టర్ కరెక్ట్ లేడు, కరెక్ట్ మందు ఇవ్వలేదు కాబట్టి అది పని చేయలేదు అని గుర్తుపెట్టుకోవాలి. అది ప్రజలు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకుంటాను. ఓకే. ఏం పేరు? సునంద సార్. సునంద. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు. ఏం బాధతో వచ్చినావు? మజిల్ వీక్నెస్. ఏముండే మజిల్ వీక్నెస్ వల్ల నీకు? కాళ్ళు నడవడానికి రాకుంటుండే, మెట్లు ఎక్కడానికి రాకుంటుండే, ఇంకా బరువు ఎత్తడానికి రాకుంటుండే, కూర్చొని లేవడానికి రాకుంటుండే. కూర్చుంటే కూడా లేవరాకపోతుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? బయట తగ్గదన్నారు సార్. రోగమే తగ్గదన్నారా? మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 months అవుతుంది. 2 monthsలో ఏం తక్కువ ఉంది? 2 monthsలో ఒక బిన్నె వాటర్ని లేపుతా, బరువు లేపుతున్నావు, ఉరుకుతా, రన్నింగ్ కూడా చేస్తున్నావు. నడవలేని మనిషికి రన్నింగ్ చేస్తున్నావు. చేస్తుందా అమ్మ? నీ బిడ్డనా? నీ బిడ్డనా? ఎట్లున్నది ఇప్పుడు? మళ్ళా మరి వాళ్ళ బయట డాక్టర్లు తక్కువ కాదన్నారు, మందే లేదన్నారు కదా, మరి ఇది ఎట్లా పనిచేసింది? వస్తున్నావు. మరి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. నేను ఒక్కరిని చెప్పుకుంటే అర్థం కాదు కదా ప్రజలకు. మీరు తక్కువైంది చెప్తే ప్రజలకు తెలుస్తుంది. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.
ఏం పేరు? బాల సైదులు. బాల సైదులు పిక్కిలి బాల సైదులు. బాల సైదులు. ఎక్కడి నుంచి వచ్చినావు? చోడపల్లి సూర్యాపేట డిస్టిక్ మడపల్లి మండలం. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 14 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నావు ట్రీట్మెంట్? ఇంగ్లీష్ మందులే వాడుతున్నా. ఎట్లా? హైదరాబాద్లోనే. చెయ్యి చూపి ఇది దింపు. ఇంత పెద్ద పట్టేసుకుని వచ్చినావు ఏంది? అది డయాలిసిస్ చేశారు సార్. టెస్టులు వేసిర్రా? చేసి నీకు ప్రపోజల్ ఒక 20 రోజులు 15 నెలల్లో నీకు మళ్ళీ డయాలిసిస్ స్టార్ట్ చేయాలని చెప్తే అది చేపించుకొని రావంటే చేపించుకొని వచ్చిన. నేను ఇప్పుడు వారం రోజుల నుంచి యూట్యూబ్లో చూసిన మిమ్మల్ని చూసి ఎమ్మటే లాగా ఎత్తుకుని వచ్చినావు ఇవాళ అది చేసుకొని ఇటు వచ్చిన. ఓకే, ఇక నీకు మంచిగా కిడ్నీలు మంచిగా అయితే చేస్తా. ఓకే సార్. మంచిగా అంత 3 సార్లు డయాలిసిస్ చేసి ఆగింది. మందుల మీద బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి మళ్ళీ క్రియాటిన్ పెరిగింది. అంత మునుపు 3 ఉండేది, ఇప్పుడు 7కి వచ్చింది. డయాలసిస్ చేసినాక మరి 7కి ఎందుకు వచ్చింది? అదే అర్థం కాలేదు. మళ్ళీ ప్రాబ్లం. నీ పచ్చం మంచిగా అన్ని తింటా తాగుతా అంటే మరి ఏం చేస్తారు డాక్టర్లు? డాక్టర్లు ఏమో చికెన్ చేపలు తినమన్నారు. అది కూడా కొద్దిగా దెబ్బ కొట్టింది. చేపలు తినవద్దు, ఫిష్ చికెన్ తినవద్దు. డబ్బులు 10-12 లక్షలు అయినాయి. ఒక్క 20 రోజులు హాస్పిటల్ ఉన్నా. 12 లక్షలు పెట్టినా నువ్వు ఏడున్నదా అనే ఉన్నది. అసలు ఇంకా ఎనిక్కుపోయినా నేను. మళ్ళీ ఎనిక్కి వచ్చింది ఎవరం వచ్చింది. నడవలేకపోతా మళ్ళీ కడుపులో అరుగుదల తగ్గిపోయింది. కొంచెం ఆకలి తినడానికి తగ్గింది. ఒక వారం 10 రోజుల నుంచి అంతకుముందు బాగానే ఉంది. ఇంకా అట్లుంది పరిస్థితి. ఏం కాదు, ఇక ఇప్పుడు ఇక్కడ ధైర్యంగా ఉండు, మంచిగా చేస్తా. ఏం పేరమ్మా? కలమ్మ పేరు. కలమ్మ ఏమైతే అత్తమ్మ అవుతుందా? అత్తమ్మకు ఏమేం బాధ ఉండే, ఎక్కడెక్కడ పోయిచ్చిర్రు, ఇక్కడ ఎట్లా తక్కువ అయిందో చెప్పు. కిడ్నీ ఫెయిల్ అయితే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు బయట? ఎన్నిసార్లు చేయించినావు? వారంలో ఎన్నిసార్లు? వారంలో 2 టైమ్స్ చేయించిర్రు, అయినా తగ్గలేదు. మరి ఏమన్నారు డాక్టర్లు? ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 మంత్లో ఎట్లున్నది ఇప్పుడు? బాబులు తగ్గినాయా? ఆయాసం తగ్గిందా? ఇప్పుడు డయాలసిస్ పోకుండా అయిందా? మొత్తానికి చేస్తలేదా? 1 మంత్ నుంచి డయాలసిస్ పోకుండా మంచిగా ఉందిగా. ఇది ప్రజలకు తెలియాలి. ఇట్లా డెవలప్మెంట్ హోమియోపతిలో డయాలసిస్ లేకుండా క్రియాటిన్ లెవెల్ తగ్గుతుంది అనేది ప్రజలకు తెలియదు. కిడ్నీలు మంచిగా అవుతున్నాయి. మంచిగా ఇప్పటికే ఆమెకి ఎలాంటి సిమ్టమ్స్ రావట్లేదు. ఇట్లాగే కంటిన్యూగా 6 నెలలు వాడిపి, సంవత్సరం వాడిపి, మంచిగా అవుతుంది. ఏం పేరమ్మా? భూదావి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అయింది, సిరమ్ క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. వచ్చినప్పుడు 11 ఉండే. అప్పుడు ఏ పొజిషన్లో వచ్చినావు నువ్వు? అప్పుడు ఇద్దరు పట్టుకొని వచ్చిర్రు, నడవలేని పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన. నువ్వు ఒకదాన్ని నడుచుకుంటూ వచ్చినావు. మళ్ళా ఇప్పుడు ఎంబడి వస్తారు, నీకు అంత వెనుకలు వచ్చినాం కానీ పట్టుకోకుండా రాగలిగినావు. ముఖం కూడా రంగుకి వచ్చింది. ఇప్పుడు అంతకుముందు డయాలసిస్ మీద ఉన్నావు. ఇప్పుడు ఈ మందులు వాడినాక నీకు ఏమేమి అలక అయింది చెప్పు. గుంజుతుండే ఇప్పుడు కొంచెం శక్తి లేదు, కొంచెం నడతామంటే చక్కెర వస్తలేదు, ఊకెత్తున్నాడు. మనిషి ఎంబట్లేదు, నడిచేటట్టు లేదు. పెద్ద బాబు నేను పడుతుంటే ఎక్కబెట్టేటప్పుడు కొంత నూకేసినట్టు అయింది. అది బ్రెయిన్ ప్రాబ్లం. అది బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు డయాలసిస్ చేయకుండా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 1 మందులలో అలకగా అయిందా పానం? బస్ అదే కావాలి. ఇంకా 6 నెలలు వాడు. ఇక ఏం పేరు? నరసింహ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. పన్కాల్, తుక్కుగూడ. ఎక్కడ వచ్చినావు? ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరమ్ క్రియాటిన్ పెరిగింది. వచ్చినప్పుడు దేని మీద ఉన్నావు ట్రీట్మెంటు? ఎన్నిసార్లు చేపిస్తుంటివి? 3 సార్లు. 3 సార్లు. వారానికి 3 సార్లు చేపిస్తే ఏమైనా నయం అనిపించిందా? ఏమనిపించింది సార్? ఇప్పుడు నెల రోజులు ఇక్కడ ఈశ్వరప్ప 30 మందులు వాడినావు. ఎన్ని రోజులు అయింది? 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లో ఏం డెవలప్ అయినావు? కొంచెం బాగానే పర్లేదు, బాగానే ఉంది. ఏం బాగుంది? కూడా తగ్గింది. తగ్గిందా? తగ్గింది. మరి డయాలసిస్ చేస్తే తగ్గిందా ఎప్పుడన్నా? తగ్గలేదు సార్.
మరి ఇది శాశ్వతమైన వైద్యం. ఇది వైద్యం అంటారు దాన్ని. అది ఫిల్టరేషన్. ఎప్పటిదాకా చేస్తే ఫిల్టర్ ప్రాణమున్నంత వరకు చేయాలి. చేయాలి. మరి దీన్ని నమ్ముకుంటే కొన్ని రోజులకు గమ్యం చేరుతావు. ఓకేనా? ఓకే సార్. 1 మంత్ ఫస్ట్ చూపించుకున్నాక తర్వాత మీ వీడియోస్ అన్ని మా ఫోన్కి పెడుతున్నాం. ఆల్రెడీ నేను చూపించుకున్నాం. ఎవరు పెడుతుర్రు? అట్లా రిలేషన్ అందరి ఆ, ఆ. మీ పెడుతున్నారు. మా పూణేలో మా మామ ఉంటాడు సార్, పూణేలో ఆ. వాళ్ళు కూడా పెడుతున్నారు సార్. పూనాలో చూసిర్రు. ఆ. పూనాలో చూసి నేను హైదరాబాద్ వాళ్ళకి పంపించారు. ఆ. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలవాలి ఇంతవరకు. వచ్చిన అప్పటికి ఆ. వచ్చింది కానీ వాళ్ళు కూడా పెడుతున్నారు. 1 మంత్ అయింది. అట్లా. సార్ దగ్గర బాగా అవుతుందంట. ఓకే, నువ్వు కూడా చెప్పు పూన అయినా ఆ. మంచిగా అయినా బాగా మార్పు ఉందని చెప్పు. ఏం పేరు? ఆకుల నాగరాజు సార్, ఆకుల నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మహబూబాబాద్ నుంచి సార్. మహబాద్. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? క్రియాటిన్ పెరిగింది సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. అవును. ఎంత ఉండే అప్పుడు? 6.4. 6.4 ఉండే. అవును. డయాలసిస్కి పోయినావా? వెళ్ళాను, డయాలసిస్ చేయించుకున్నావు అప్పుడు. చేయించుకున్నాను. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 28 రోజులు అవుతుంది సార్. 28 రోజుల్లో ఎట్లా ఉంది? క్రియాటిన్ తగ్గింది సార్. తగ్గింది. 1 మంత్ మెడిసిన్ తీసుకున్నావు. అవును సార్. 20 డేస్ అయిపోయింది. ఆ. 28 రోజులు అయింది. అవును సార్. ఎంత తగ్గింది ఇప్పుడు? 2.1కి వచ్చింది సార్. 6.8 నుంచి 6.4 నుంచి 2.1 1. చాలా తగ్గింది. గుడ్ రిజల్ట్. దాంతోపాటు బాడీలో యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఉంది సార్. ఏమేమి మంచిగా ఉన్నాయి? అన్నీ ఇప్పుడు అన్నం ఆకలి అవుతుంది, ఆ, దమ్ము రావట్లేదు, ఆ. ఆయాసం ఏం రావట్లేదు, ఆ, అన్నీ మంచిగా ఉంది. ఇదే డెవలప్మెంట్. మన బాడీ చెప్తుంటుంది యాక్టివ్, మనకు డెవలప్ అయ్యేది. మన సెన్సార్స్ బాడీలో ఉన్నాయి. ఆ. నువ్వు మంచిగా అవుతున్నావు అంటే నీ బాడీ యాక్టివేట్ అవుతుంటుంది. కాబట్టి కిడ్నీ మంచిగా అవుతుంది. ఇట్లనే ఇంకొక 6 నెలలు వాడుకో. సిరం క్రియాటిన్ 1 కంటే డౌన్ రావాలి. అప్పుడు నేను ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే. ఓకేనా? ఓకే. ప్రజల చైతన్యం కోసం నీ వీడియో అందరికీ చూపిస్తా. ఓకే. ఓకేనా? ఓకే. మీరు శివకోటి శ్రీనివాస్. శివకోటి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప నల్గొండ. నల్గొండకి ఏం బాధతో వచ్చినావు? అదే కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. చిన్నగా అయింది. కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, ఫెయిల్ అయింది, సిరం క్రియాటిన్ పెరిగింది. డయాలసిస్ చెప్పిరా డాక్టర్లు? చేపిస్తుంది. ఎన్నిసార్లు చేపిస్తున్నావు? వారానికి 3 సార్లు. 3 సార్లు చేపిస్తున్నావు. దాని నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి చేపిస్తున్నావు. ఇంకా నీకు పూర్తిగా తగ్గలే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్. 1 మంత్లో ఏం డెవలప్ అయినావు? ఆయాసం తగ్గింది, నీరసం తగ్గింది, కొద్దిగా ఎనర్జీగా ఉంది, మంచిగా ఉంది, యాక్టివ్గా ఉన్నావు. యాక్టివ్ ఉంది. మరి ఈ ఇంత డెవలప్మెంట్ డయాలసిస్ చేస్తే కనిపించలే. మరి ఇదే డెవలప్మెంట్, ఇదే శాశ్వత పరిష్కారం. అవును. కాబట్టి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే సార్. ఎందుకంటే చాలా మంది బాధలు పడుతున్నారు, క్రియాటిన్తో హింస పడుతున్నారు. మరి ఎంత పెద్ద డయాలసిస్ చేసినా తక్కువ కానీ ఈ చిన్న హోమియోపతి గోళితో తక్కువ అవుతుందని అనుమానాలు ఉంటాయి. తిన్నోళ్ళు అనుభవించింది చెప్తే ప్రజలకు చైతన్యం వస్తుంది అని చెప్పి నేను అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు అందరికీ రిసెర్చ్ చేస్తే వీడియో. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. పేరు? రాధా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ పాల్వంచయ్య. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 7-9 దాకా అయింది. అయితే మరి ఏం ట్రీట్మెంట్ చేసుకున్నావు ఇప్పటిదాకా? 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటున్నావు, అయినా తగ్గలేదు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెలలో ఎట్లా ఉంది? యాక్టివ్గానే ఉన్నాను, బాగానే ఉందండి. బాగుందా? బాగానే ఉంది కానీ కొంచెం లైట్ కడుపులో కొంచెం మంట అనిపిస్తుంది. అవన్నీ పోతాయి. 1 నెలలో ఏమేమి డెవలప్ అయినావు? డయాలసిస్ చేయకుండా అయినావా? డయాలసిస్ వారానికి 2 సార్లు చేయించుకునేదాన్ని, ఇప్పుడు ఒకసారి చేపిస్తాను. ఒకసారి అంటే సగం తగ్గించేసినావు. సగం తగ్గించిన మంచిగా ఉన్నావా? మళ్ళీ బాగానే ఉందండి. ఇప్పుడు ఈ నెల మందులలో బాగా బెటర్ ఫీల్ అయినావా? 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేస్తే బెటర్ ఫీల్ ఉందా? డయాలసిస్ చేస్తే ఫీల్ అంటే ఈ డయాలసిస్ లేకుండా అట్లాగే ఫీల్ అయ్యా అనమాట. డయాలసిస్ లేకుండా అప్పుడు ఫ్రీగా ఉంది. అప్పుడు డయాలసిస్ చేస్తే ఎంత ఫ్రీ ఉన్నదో ఇప్పుడు 1 నెల డయాలసిస్ చేయకుండా అంత ఫ్రీ ఉంది. అంటే మందులు బాగా పనిచేస్తున్నట్టు. ఆయాసం అట్లాంటివి ఏం లేవు, కాళ్ళ వాపులు లేవు, గుడ్. మోషన్ యూరిన్ అన్ని బాగానే ఉన్నాయి. వెరీ గుడ్. అంతకుముందు డయాలసిస్ అయినా యూరిన్ నడిచేది కదండి, ఇప్పుడు ఈ వాడుతున్న కాడికి యూరిన్కి వెళ్తానే ఉంది. గుడ్. ఇది నిజమైన శాశ్వత ట్రీట్మెంట్ అంటే హోమియోపతి. ఇది డైరెక్ట్ కిడ్నీ నెఫ్రాన్స్ మీద పనిచేస్తుంది.
నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినట్టు మళ్ళీ అల్లుకుంటట్టు చేస్తుంది. అదే అందుకే ఇంత రిజల్ట్ వస్తుంది ఫాస్ట్గా. 2 సంవత్సరాల నుంచి చేసినా తక్కువగా ఉంది. 1 మంత్లో ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా నడిచేది కాదండి. 6 నెలల్లో ఇంకా మంచిగా అయిపోతావు. అదే కంటిన్యూ చేయి ఆపకుండా. పేరు లలిత. లలిత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి భువనగిరికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సీరం క్రియాటిన్ ఎంత ఉండే? 5.2 ఉండే అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు మందులు వాడినాక అప్పుడు ఏమేమి బాధ ఉండే నీకు ఇది రాకముందు? ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని రోజులు అయింది? 1 మంత్లో ఏమేమి తక్కువన్నది? నువ్వు చెప్పు లత. మంచిగా హల్కా హుషారైనవా? ఆకలి కావన్నా? ఇప్పుడు ఆకలి అయితే ఇస్తా. సార్ ఇప్పుడు మనం వీడియోస్లో చూసినట్టుగా కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా సర్జరీస్ వరకే తీసుకెళ్తున్నారు. బట్ మీరు మాత్రం ఎటువంటి వ్యాధులైనా కానీ వితౌట్ సర్జరీతో చేస్తున్నారు. ఏంటి సార్ మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు. ఆయనవాన్ గారు సిద్ధాంతం చెప్తున్నా కదా, సింగిల్ డోసు నాలుక మీద వేస్తే కరెంటు పాస్ అయినట్టు పాస్ అవుతుంది. మన బాడీలో ఆత్మ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఎవరైనా చూసిరా ఇంతవరకు సైంటిస్టులు? ఏడున్నదని చెప్పిర్రా? లేదంటమ్మా. అది కనిపిస్తలేదు. కానీ కనిపించినంత మాత్రం లేదంటావా? లేకపోతే డెడ్ బాడీ ఉన్నది కాబట్టే మన బాడీలో అన్ని అవయవాలు అన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దాన్నే ఆయనమాన్ గారు దాని పేరు వైటల్ ఫోర్స్ అన్నాడు. మనమేమో ఆత్మ అంటున్నాము, ప్రాణము అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాము. ఆయనమాన్ గారు ఏం పేరు పెట్టిండు? వైటల్ ఫోర్స్. వైటల్ అంటే ప్రాణశక్తి. ఆ వైటల్ ఫోర్స్ అనేది బాడీలో అణువణువు కణం కణం వ్యాపించున్నది. ప్రతి కణంలో జరిగే జీవరసాయన చర్యలన్నీ ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. మన అంత పెద్ద శక్తి మన దాంట్లో ఉన్నది. ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి అని చెప్పిండు ఆయన. ఈ బయట వేరే సిస్టమ్ ఏం చెప్తున్నది? అలోపతి వైద్యం మన బాడీలోకి వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చినాయి కాబట్టి రోగం వచ్చింది వాళ్ళు అంటారు. బ్యాక్టీరియా వైరస్ రావడానికి ఇక్కడ కారణమే నీ కోట కూడా గట్టిగా ఉంటే ఏ వైరస్ కూడా లోపలికి ఎంటర్ కాదు. నీ కోట గోడలు డ్యామేజ్ అయినాయి కాబట్టి నీ లోపలికి వైరస్ వచ్చిందని హోమియోపతి చెప్తుంది. అంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి వైరస్ బ్యాక్టీరియా నీ బాడీలోకి ఎంటర్ అయింది, అది ఆ ఆర్గాన్ను చెడగొట్టింది అని చెప్పి మేము చెప్తాం. వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయడం మా వంతు, వైరస్ను కిల్ చేయడం వాళ్ళ వంతు. వాళ్ళ ఆ యాంటీబయాటిక్ ఇచ్చి కిల్ అయినా మళ్ళీ గ్రోత్ వస్తే మళ్ళీ వస్తుంది. కోట గోడలు మూసేయాలి కదా. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు హోమియోపతి. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ చేస్తామంటే వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తారు. అవును సార్. దానివల్ల డైజెషన్ సిస్టమ్ దెబ్బతిని వాళ్ళకు ఉన్న సమస్య కంటే ఎక్కువ సమస్యలతో వచ్చారు. సార్ నాకు జీర్ణం అయితే లేదు, పొట్టు ఉబ్బుతుంది, గ్యాస్ వస్తుంది. అది డైజెస్టివ్ ఎంజైమ్కి సంబంధించిన గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ఉంటుంది. అందులో బాడీలో మన అవయవాలు అన్నీ కూడా మన బాడీలో అన్నీ ఉండాలి, ఏదాన్ని కూడా రిమూవ్ చేయవద్దు. అవి తీయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బాధతో వచ్చిన వారికి బాధలు ఉన్నవానికి ఆత్మస్థైర్యం ఇచ్చి వ్యాధి గురించి మంచిగా సంధాయించి మందులు ఇస్తే నిజమైన వైద్యులు అంటారు. నువ్వు బతుకవాన వరకు ఎంత భయపడతారు చెప్పండి. ఆ భయానికి ఉన్నాయని అమ్మి భూములు ఇండ్లు అమ్ముకొని డబ్బు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి లక్షల రూపాయలు నష్టపోయి ఇల్లు గుళ్ళైపోయి రోడ్డు మీద పడుతుర్రు పబ్లిక్. రోజు మా దగ్గరికి వచ్చి ఇదే బాధలు ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, ఉన్న ప్లాట్ అమ్ముకున్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నామని చెప్పి వస్తారు. ఇగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. అందుకే ప్రజలారా, మనము ఈ వైద్యం తినాలే. ఇది ఆయనమాన్ గారు ఎంతో త్యాగం చేసి మన కోసం కనిపెట్టిన వైద్యం. పేదలకు సింగిల్ డోస్తో అగ్వ ఖర్చులతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ. అది ఎంతవరకు నిజమనేది మీకు చూపిస్తున్నా. హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు నెత్తి నొప్పి వస్తుంది, మైగ్రేన్ ఉంది బాగా అని చెప్పిపోతే ఇంజక్షన్ ఇవ్వగానే వానికి ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయింది, నోరు పడిపోయింది. చూపించిన ఫస్ట్ వీడియో అదే. చూడు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన పిల్లగాడు 18-20 ఏళ్ళ పిల్లగానికి నోరు కాలు చెయ్యి పడిపోతే ఎట్లా ఉంటుంది బతుకు? ఒకసారి ఆలోచించండి. ఇగో ఇలాంటి వైద్యం ఉంది ప్రజలారా. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా
ఎలాంటి నష్టం లేకుండా శాశ్వత నివారణ హోమియోపతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అడిగింది ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి. డేట్లు అది పెట్టుకోవద్దు, గురువారాలే అది పెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం దాబా గార్డెన్ అంటే దాన్ని నెల్లూరు మెస్ కూడా అంటారు. దాబా గార్డెన్లో హోటల్ చంద్ర, దాబా గార్డెన్లో నెల్లూరు మెస్ అన్న చంద్ర హోటల్ అన్న చెప్తారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ 4 గంటల వరకు ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ప్రజలంతా ఈ తిరుపతి విజిట్కు రావాలి. 4వ గురువారం డేటు అది పెట్టుకోండి, గురువారం లెక్క పెట్టుకోండి. ఈ విధంగా ఏపీ ప్రజల లోపల వాళ్ళకు అనుకూలంగా దగ్గరలో ఆ యొక్క క్యాంపులు పెడుతూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అందుబాటులో హైదరాబాద్లో చిక్కడపల్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఈ గురువారం తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం. కాబట్టి మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని డైరెక్ట్ వచ్చి అక్కడ కన్సల్ట్ చేయవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6.